Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 425 points down ay 75,311 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 117 పాయింట్స్ డౌన్ ay 22,796 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 353 పాయింట్స్ డౌన్ ay 48,981 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ రీసెంట్ టైమ్స్ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ నిఫ్టీలో ఏంటి అని అంటే మీరు 22,700 to 800 అనే కదా. ఎందుకంటే జనవరి 27 నా నిఫ్టీ వెళ్ళిన లో 22,787, ఫిబ్రవరి 12 వెళ్ళిన్లో 22,798, ఫిబ్రవరి 14th వెళ్ళిన్లో 22,775, ఫిబ్రవరి 17th వెళ్ళిన్లో 22,725, whereas ఇవాళ వెళ్ళిన్లో 22,720. దీన్ని బట్టి ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది కదా, 700 జోన్స్ పర్టికులర్ గా 750 720 దగ్గరకు వస్తూ ఉండడం 5 సార్లు ఇక్కడ నుంచి జనవరి 27 2025 నుంచి ఫిబ్రవరి 21 2025 ఇన్ బిట్వీన్ 5 టైమ్స్ దగ్గరగా నిఫ్టీ సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ ఇవాళ కూడా అక్కడే మనకి సపోర్ట్ అయితే కనిపించింది. అండ్ నిన్న చాలా టైం తర్వాత FIDA డేటా అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 3,300 కోట్ల దగ్గరగా నిన్నటి మార్కెట్ లో సెల్ చేశారు. అది ఇన్ఫాక్ట్ నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా పెట్టాను. అండ్ ఈవెన్ ఇవాళ కూడా 3,449 క్రోర్ దగ్గరగా FIS సెల్ చేస్తున్నట్టు విత్ దేర్ యూజువల్ యాక్టివిటీ డేటా అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సరే, ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి, బట్ ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ బెటర్ గా ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా నిన్న వాల్మార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయన్నమాట. అవి కొంత వీక్ గా ఉంటుండడం, కన్స్యూమర్ ఫేస్డ్ కంపెనీ కదా, సో ఓవరాల్ సెంటిమెంట్ వీక్ గా ఉందేమో అని నిన్న యుఎస్ మార్కెట్స్ లో మనకి ఫాల్ కనిపించింది. కానీ చైనాకి సంబంధించి కానీ హ్యాన్సాంగ్ కి సంబంధించి కానీ మార్కెట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం అలీబాబా స్టాక్ చూడండి 14.5% దగ్గరగా పెరిగింది. ప్రధానమైన కారణం వీళ్ళ AI అండ్ క్లౌడ్ బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది అనమాట. కాబట్టి అది ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా పర్టికులర్ గా హ్యాన్సాంగ్ రిలేటెడ్ గా సాలిడ్ గెయిన్స్ అయితే ఇలా మనకు కనిపించడానికి 3.8% వాళ్ళ ఇండెక్స్ పెరగడానికి అలీబాబా ఒక రోల్ స్ట్రాంగ్ గా ఉంది. యుఎస్ కి సంబంధించి వాల్మార్ట్ వీక్ పర్ఫార్మెన్స్ తో ఓవరాల్ కన్స్యూమర్ సెంటిమెంట్ ఎకానమీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అనేలా ఓవరాల్ స్టాక్స్ అన్నిట్లో కూడా నిన్న మనకి ఫాల్ అయితే కనిపించింది. అది పక్కన పెడితే మన ఇండియన్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి? రీసెంట్ టైమ్స్ లో ఈ ఎయిర్టెల్ ది పక్కన పెట్టేస్తే తర్వాత 1,800 క్రోర్ దగ్గరగానే వాళ్ళు సెల్లింగ్ కనిపిస్తుండడం, కొంచెం వెనక్కి తగ్గారులే అని అనుకుంటూ ఉంటే మళ్ళీ 3,300 కోట్లు ఇవాళ 3,400 కోట్ల పైనే వాళ్ళు సెల్ చేస్తూ ఉండడం, FIS ఒక సెల్లింగ్ తగ్గింది అనుకోవడం ఈ పాయింట్ లో సరి కాదనేలా మనకు అర్థమవుతుంది. బట్ ఇవాళ నాకు కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపించింది, స్మాల్ క్యాప్ లో రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అంత అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కనిపించలేదు. ఫాల్ బట్ అంత అగ్రెసివ్ ఫాల్ కాదు. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఇవాళ ఫాల్ ఉండడానికి ప్రధానమైన కారణం టెస్లా వాళ్ళు ఇండియాలోకి రాబోతున్నారు. M&M కి కానీ టాటా మోటార్స్ కానీ మారుతి కానీ హ్యుండై కానీ వీటన్నిటికీ బిగ్ థ్రెట్. వీళ్ళు వచ్చి కార్లు నమ్మేస్తే ఈవీ కార్లు వీళ్ళందరూ కూడా భారీగా నష్టపోతారనేలా వార్తలు ఉన్నాయి కదా. దీని గురించి డీటెయిల్డ్ గా చెప్తాను. అసలు నిజంగానే M&M పైన ఇంపాక్ట్ ఉందా, టాటా మోటార్స్ పైన ఇంపాక్ట్ ఉందా అని కంపెనీస్ డేటా అనాలిసిస్ లో ఫస్ట్ టాపిక్ అదే పెడుతున్నాను, మిస్ అవ్వకండి. సో ఆ రీజన్ తో ప్రాబబులీ మెయిన్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ సెన్సెక్స్ లో కూడా ఇవాళ వీక్నెస్ మనం గమనించాం. FIS ఓన్లీ క్యాష్ మార్కెట్ లోనే కాదు, ఫ్యూచర్స్ మార్కెట్ లోను ఆప్షన్స్ మార్కెట్ లో కూడా ఇండెక్స్ పరంగా హెవీ షార్ట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. 84% నెట్ షార్ట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ పరంగా కూడా హైయెస్ట్ ఎవర్ కాంట్రాక్ట్స్, ప్రెజెంట్ లాట్ సైజ్ 75. దాంతో పెట్టి చూసామంటే ఇలాంటి లెవెల్స్ ని వాళ్ళు గతంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత షార్ట్స్ ని ప్రెజెంట్ FIS అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇవాళ కొంత మార్కెట్ ఫాలో అవుతుండడం డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కొంత ఫియర్ అయితే క్రియేట్ చేస్తుంటుంది. బికాస్ చాలా డ్రాస్టిక్ ఫాల్ తర్వాత బిగ్ పెయిన్ తర్వాత రీసెంట్ గా 1-2 రోజులు గ్రీన్ లో ఉంటుండడం, ఓకే ఇకనైనా ఆగిందేమో ఫాల్ అనుకుంటున్న ఒపీనియన్ ని ఇవాళ వస్తున్న లిటిల్ ఫాల్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంటుంది. బట్ ఫ్రెండ్స్, ఈ రీసెంట్ ఫాల్ ఆగుతుందా లేదా అనేది మాత్రం డిసైడ్ చేసేది ఈ FIS సెల్లింగే. వీళ్ళు కాన్స్టెంట్ గా చేస్తున్న ఈ సెల్లింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో పెయిన్ ని క్రియేట్ చేసే అవకాశమే ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఇన్ కమింగ్ టైమ్స్ ఒకవేళ FIS సెల్లింగ్ ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నా 4,000 5,000 క్రోర్ అలా వెళ్తే ఒకవేళ మార్కెట్ పడినా గుర్తుంచుకోండి, ఇలానే చాలా చాలా కారణాలతో ఈవెన్ FIS రిలేటెడ్ గా పేరుతో కూడా మీరు చాలా దగ్గరలో కూడా గతంలో సెల్లింగ్ మార్కెట్ లో చూస్తుంటారు. ప్రెసెంట్ 15% దగ్గరగా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి 2025 వరకు కూడా మన మెయిన్ కరెక్షన్ నిఫ్టీ 200 రిలేటెడ్ గా కరెక్షన్ అయితే కనిపించింది. బట్ దీనికంటే ఎక్కువగా చాలా సందర్భాల్లో మార్కెట్ లో కరెక్షన్స్ కనిపించాయి. అండ్ అవి ఎన్ని డేస్ కంటిన్యూ అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. బట్ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనం 2024 లో ఆల్ టైమ్ హైస్ లోనే ఉన్నాం కదా, చాలా మంచిగానే స్టాక్ మార్కెట్స్ పెరిగాయి కదా. సో ప్రతి గత సంవత్సరాల్లో మార్కెట్ ఫాల్ తర్వాత సంవత్సరాల్లో పెరుగుతున్నప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ లానే కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఏదైతే FIS సెల్లింగ్ చేస్తూ మార్కెట్ లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో నెక్స్ట్ కొంత టైం తర్వాత FIS మనకి మంచి అవకాశం ఇచ్చారు ఆ టైంలో స్టాక్స్ ని కొనుక్కునేందుకని. ఖచ్చితంగా ఈ ఫాల్ రిలేటెడ్ గా మనం ఒక ఆపర్చునిటీ లానే ఫ్యూచర్ లో గుర్తు పెట్టుకుంటాం.
కాబట్టి ఈవెన్ ఇన్ కమింగ్ టైమ్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఏమాత్రం ప్రెషర్ కనిపిస్తున్నా ఇన్వెస్టర్స్ కంగారు పడకూడదు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. బట్ ఐఎమ్ ట్రూలీ డిసప్పాయింటెడ్. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐ సెల్లింగ్ అయితే ఆగుతుంది అనుకున్నాను, కానీ ఆఫ్టర్ ఈ 1880 crore నిన్నటి నెంబర్ చూసినప్పుడే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది. అండ్ ఇవాల్టి నెంబర్ ఫర్దర్ డిసప్పాయింట్మెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, మార్కెట్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ఉన్నాయి. నాట్ ఓన్లీ నిఫ్టీ, స్మాల్ క్యాప్స్ కూడా సపోర్ట్స్ దగ్గర నుంచి కొంత బౌన్స్ అయితే అయ్యాయి. బట్ పెయిన్ అంతా వీళ్ళ ఎఫ్ఐ సెల్లింగ్ ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్తే కమింగ్ డేస్ లో మార్కెట్స్ ఈ డైరెక్షన్ తీసుకుంటాయని, అది మన చేతుల్లో లేని డెసిషన్ కదా. వాళ్ళు కమింగ్ టైమ్స్ లో ఎన్ని డేస్ పాటు కంటిన్యూ చేస్తారు ఆ సెల్లింగ్, అండ్ ఎంత క్వాంటమ్ లో ఎంత అమౌంట్ లో సెల్ చేస్తారనేది, అది కూడా ఇంత కన్సిస్టెంట్ గా గత సెప్టెంబర్ హాఫ్ నుంచి ఇంత కన్సిస్టెంట్ గా వాళ్ళ సెల్లింగ్ ఇలా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పై ఉంటూ ఉండడమే మనకి ఒక బిగ్ రెడ్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. బట్ చెప్పాను నిన్నటి వీడియోలో కూడా, ఆర్బీఐ సైడ్ నుంచి వస్తున్న డేటా పాయింట్స్ ప్రకారం కమింగ్ ఫ్యూ మంత్స్ తర్వాత నుంచి కూడా ఇండియాలో గ్రోత్ అనేది పికప్ అవుతుంది. రూరల్ అర్బన్ లో కూడా డిమాండ్ పికప్ అవుతుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న చేంజ్, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకున్న చేంజ్, కొత్త నిర్ణయం మార్కెట్ లో అయితే ఎటువంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు కదా. బట్ నిజంగా ఆ చేంజ్ తో చాలా మంది చేతుల్లో డబ్బులు ఉంటుంది. అది కన్సంప్షన్ మీద ఇంపాక్ట్ పాజిటివ్ గానే కదా చూపించాలి. సో ఇవన్నీ కూడా ఆన్ కమింగ్ టైమ్స్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు, డేటాలో కనిపిస్తున్నప్పుడు మార్కెట్ దాన్ని ఫ్యాక్టర్ చేసే ప్రయత్నం కూడా చేస్తుందన్న విషయాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.58% కరెక్ట్ అయింది కదా. అండ్ ఈవెన్ M&M షేర్ కూడా గత కొద్ది రోజుల్లోనే 16% పడుతూ ఇవాళే 6% దగ్గరగా పడింది కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇతర ఆటో స్టాక్స్ అనే కరెక్ట్ అయ్యాయి. దీనికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతర దేశాల నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఉంటున్న ట్యాక్స్ ని 110% నుంచి 15% కి తగ్గించబోతుంది. సో దట్ ఎలాన్ మస్క్ గారు వాళ్ళ టెస్లాని కమింగ్ టైమ్స్ లో మార్కెట్స్ లోకి తీసుకురానున్నారు. ఎలాన్ మస్క్ గారు టెస్లాని ఇండియాలోకి తీసుకొస్తే M&M వాళ్ళకి, టాటా మోటార్స్ కి, మారుతి సుజుకి, హ్యుండై కి, వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్ అమ్ముతున్నారు కాబట్టి అందరికీ థ్రెట్ ఉంటుంది, అందరికీ కాంపిటీషన్ ఉంటుంది అనే ఒక భయాలతో వాళ్ళ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ పడ్డాయి కదా. కానీ రియాలిటీని మాట్లాడుకుందామా? అండ్ మాట్లాడుకునే ముందు టెస్లా రిలేటెడ్ గా కార్స్ ఐడియా ఉంటున్న వాళ్ళు చెప్పాలి. నాకుంటున్న నాలెడ్జ్ ప్రకారం అయితే వాళ్ళకి సంబంధించిన ఈవెన్ మోడల్ 3 తీసుకొస్తారు మార్కెట్ లోకి, ఇండియన్ మార్కెట్స్ లోకి అనుకున్నా. ఈవెన్ 15% ట్యాక్స్ రేట్ తో చూసినా సరే ఈజీగా అది 33 లక్షలకి పై మాటే ఉంటుంది. 33 లక్షలకి అయితే కింద ఉండదు. మరి అలాంటప్పుడు అది టాటా మోటార్స్ కి, M&M కి, మారుతి సుజుకి వాళ్ళ ఈవీకి, హ్యుండై వాళ్ళ ఈవీకి, ఇండియాలో ఉంటున్న ఈవీస్ కి ఎలా కాంపిటీషన్ అవుతుంది, ఎలా థ్రెట్ అవుతుంది? ఎవరికైనా ఈ మొత్తం ఆటో కంపెనీస్ లో థ్రెట్ అయ్యే అవకాశం ఉందా అంటే అది ప్రెసెంట్ ఉంటున్న రేంజ్ ప్రకారం చూస్తే M&M కి వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన ఇంకొంత అడ్వాన్స్డ్ ఈవీ వెహికల్స్ కైనా థ్రెట్ ఉంటుంది అనుకుందాం. బట్ టాటా మోటార్స్ కానీ, మారుతి సుజుకి కానీ, హ్యుండై కానీ వాళ్ళ రేంజ్ లో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంపాక్ట్ చేసే లాంటి ప్రైజింగ్ రేంజ్ కాదు కదా. గుర్తుంచుకోవాల్సింది, ఇండియా 3rd లార్జెస్ట్ ఆటో స్పేస్ అనమాట. మొత్తం వరల్డ్ లో ఆటో ప్లేయర్స్ కి 3rd లార్జెస్ట్ సేల్స్ ఉంటున్న కంట్రీ. ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ సర్వైవ్ అవుతారు కాబట్టి ఇతర దేశాల్లో ఉంటున్న కార్లు కంపెనీలు అన్ని కూడా ఇండియాలోకి రావాలని చూస్తుంటాయి. ఇన్ఫాక్ట్ టెస్లా వాళ్ళు కూడా. అండ్ అనిపించిందా ఇంత సడన్ గా గవర్నమెంట్ ఎందుకు 110% నుంచి 15% కి రేట్ కట్ చేసిందని? ఇన్ఫాక్ట్ ఇది స్టాక్ మార్కెట్ కి పాజిటివ్. ఎందుకంటే కరెక్ట్ గా February 19th మీకు మన వీడియోలో ట్రంప్ యాంగ్రీ ఆన్ ఇండియా 100% ట్యాక్స్ అనేలా నేను మీకు వీడియోలో అఫీషియల్ గా ద వైట్ హౌస్ వాళ్ళ వెబ్సైట్ లో ఉంటున్న డేటాని మీకు చూపించాను కదా. ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ గారి డిస్కషన్ లో ఇండియాలో కార్లు అమ్మడమే కష్టం, ఇదిగో ఈ ఎలాన్ మస్క్ వెళ్ళి అమ్మాలంటే భారీగా ట్యాక్స్లు తీసుకుంటున్నారు. ఎంత అనగానే ఎలాన్ మస్క్ గారు అక్కడ అమ్మాలంటే 100% మనం కట్టాలి ట్యాక్స్ అని అనడం. మరి అలాంటప్పుడు మనం కూడా అంతేనే వేద్దాం ఇండియా మీద. వాళ్ళు 100% మన దగ్గర ఉంటున్న కంపెనీ అక్కడికి వెళ్ళి అమ్మాలంటే తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కార్లు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ ఎలిమెంట్స్ ఏమైనా ఇక్కడికి వచ్చి అమ్మాలనుకున్నా మనం కూడా అంతే వేద్దాం. ఎలాన్ మస్క్ వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టి అమ్మితే తప్పు లేదట, బట్ ఇక్కడ కార్లు అక్కడికి తీసుకువెళ్ళి అమ్ముతుంటే మాత్రం 100% తీసుకుంటారట అని ఇండియా మీదే డైరెక్ట్ గా ఇండియా పేరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటూ నేను హైలైట్ చేశాను చూడండి. అన్ ఎగ్జాంపుల్ ఇండియా అని మెన్షన్ చేస్తూ ట్రంప్ గారి దగ్గర నుంచి, ఎలాన్ మస్క్ గారి దగ్గర నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్స్ తో మార్కెట్ లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిందంటే కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఫోకస్ చేస్తున్నదే ఇండియానని. అంటే ఇండైరెక్ట్ గా టెస్లా కానీ ఇండియాలోకి రాకపోతే, మీరు కానీ ట్యాక్స్ తగ్గించకపోతే నేను ట్యాక్స్ వేస్తానని చెప్పినట్లేదా? అది యాజ్ ఎ సార్ట్ ఆఫ్ లిటిల్ బ్లాక్ మెయిల్ లా లేదా? అండ్ ఇక్కడ మనం ఈగోకి వెళ్ళి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే మనం తగ్గాలా, మనం టారిఫ్లను తగ్గించాలా అంటే, ఇఫ్ నాట్ అక్కడి నుంచి వచ్చే నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ
సమస్యలను కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అమెరికా ఏం చిన్న కంట్రీ ఏం కాదు కదా, మనం చిన్న కంట్రీ కాదు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మా మీద అంత ట్యాక్స్ వేస్తే మేము కూడా వేస్తామంటున్నారు. సో అలాంటప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు 100% టారిఫ్లు వేసుకుంటే ఎవరు నష్టపోతారనేది క్యాలిక్యులేషన్ లో మనకు అర్థమైంది అనుకోండి. ఒకవేళ నష్టం మనకే ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం దీని రిలేటెడ్ గా డిస్కషన్ చేసి దాని రిలేటెడ్ గా చేంజెస్ తీసుకుంటాం. కాబట్టి ప్రాబబ్లీ గవర్నమెంట్ ఆ వేలో వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, అంత ఈజీగా 10% నుంచి 15% కి తెచ్చేస్తాం అని చెప్పి అయితే డిస్కషన్స్ ఉండవు. ఇంకా ఇది అఫీషియల్ గా వస్తున్నది కాదు. నేను అనుకోవడం ఎలాంటి అప్డేట్స్ ఉంటాయంటే కమింగ్ టైమ్స్ లో ఎవరైనా మాకు ఇండియాలోకి వచ్చి కార్లు అమ్మాలనుకుంటున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అమ్ముకోండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమ్ముకోండి. కానీ ఈ లోపు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టండి, వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టకపోతే మీ మీద ఇంత పెనాల్టీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు మీరు ఛార్జింగ్ రిలేటెడ్ గా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. ఇండియాలో కూడా ఇండియన్ ఈవీ ఎకో సిస్టమ్ రిలేటెడ్ గా మీరు గ్రోత్ లో పాల్గొనాలి. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెట్టుకుని ఇండియాలోకి తీసుకొస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ తీసుకొచ్చి అమ్మేసేయండి 15% ట్యాక్స్ వేస్తామని ఎలా చెప్తారని అయితే నేను ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఈ స్టేట్మెంట్స్ తో ట్రంప్ గారి ఫోకస్ సరే ఇండియా కూడా 100% దగ్గర ఉంటున్న ట్యాక్స్ ని తగ్గించేసింది కదా, 15% తగ్గించింది కదా అని అట్లీస్ట్ మనం ఫస్ట్ లైన్ లో అయితే ఉండం కదా. ఏదైనా ట్యాక్స్ వేయాలన్నప్పుడు ఈ చర్య తీసుకుంది కదా ఇండియా అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్లీ ఓవరాల్ కంట్రీ సైడ్ గా చూస్తున్నప్పుడు స్ట్రాటజిక్ డెసిషన్ గానే మనం చూడాలి. అండ్ మళ్ళీ కంపెనీస్ దగ్గరకు వద్దాం. నాకైతే ఇది మారుతి మీద, హ్యుండై మీద, టాటా మోటార్స్ మీద ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఈవీ వెహికల్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు. ఉంటే గింటే మహేంద్ర అండ్ మహేంద్ర మీద ఉండాలి. అది కూడా చాలా కొద్ది పోర్షనే ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా, మోడల్ 3 తీసుకొచ్చినా సరే అది ఆల్మోస్ట్ 33 lakhs దగ్గరకు ఉంటుంది. అలాంటి ప్రైస్ రేంజ్ లో ఇవేవి కూడా కంపారిజన్ కాదు. M&M కి ఎప్పుడు థ్రెట్ అవుతుంది అంటే ఇండియా కోసమనే వాళ్ళు ఏదైనా స్ట్రాంగ్ ప్రైసింగ్ రేంజ్ తో మార్కెట్ లోకి తీసుకొస్తే లైక్ 25 lakhs ఆర్ దానికంటే బిలో రేంజ్ లో కానీ తీసుకొస్తే అప్పుడు డెఫినెట్లీ మన ఇండియన్ ప్లేయర్స్ రిలేటెడ్ గా థ్రెట్ అయితే ఉంటది. బట్ టెస్లా రిలేటెడ్ గా ఉంటున్న ఏ కార్స్ కూడా దీనికి ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న రేంజ్ లో ఏ కార్స్ కూడా దానికి సూట్ అయ్యే పరిస్థితుల్లో లేవు. కొత్త వెహికల్స్ నైనా లాంచ్ చేస్తారా మనకు తెలియదు. ఈవెన్ నేను చెప్పాను కదా, ఖచ్చితంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని ఇలా గవర్నమెంట్ చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్ అని. ప్రాబబుల్లీ అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా వచ్చే అవకాశం ఉందని ట్విట్టర్ వేదికగా కొన్ని ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నాయి. 5 లక్షల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా ఇండియాలో పెట్టడానికి అండ్ దానికి ఏ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. సో ఇది ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాటజిక్ గానే డీల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో వెళ్ళినప్పుడు ట్రంప్ గారితో పాటు ఎలాన్ మస్క్ గారిని కూడా మోడీ గారు కలవడం జరిగింది. ఇక్కడ ఆటో స్పేస్ మీద ఎలాన్ మస్క్ గారు టెస్లా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్న దానికంటే కూడా జస్ట్ బికాస్ మనం ఈ కార్ల మీద 100% ట్యాక్స్ వేస్తున్నాం అనే దాన్ని హైలైట్ చేస్తూ అన్నెసరీ టారిఫ్లు మన మీద వేయకుండా ఈ డెసిషన్ రాంగ్ ప్రొజెక్షన్స్ ని తీసుకువెళ్లకుండా బెటర్ గా టారిఫ్ గేమ్ లో మనల్ని ఎడ్జ్ లో ఉంచగలుగుతుంటే ఇది ఓవరాల్ ఇండియా పరంగా సక్సెస్ గానే మనం చూడాలి. స్టాక్స్ పరంగా మళ్ళీ చెప్తున్నాను కదా, టెస్లా వల్ల కార్ రేంజ్ లో ఏవి కూడా ఇండియన్ మార్కెట్ లో ఉంటున్న కార్స్ ని కాంపీట్ చేసే ప్రైస్ రేంజ్ లో అయితే లేవు. మరి వాళ్ళు ఇంకే ప్రైస్ రేంజ్ లో కార్లు తీసుకొస్తారో చూడాలి. అది మార్కెట్ కి క్లారిటీ వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు 30 లక్షలు 40 లక్షల కార్లని లాంచ్ చేస్తా ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఏవైతే మీకు ఇవాళ రియాక్ట్ అయ్యాయో అవి దాని ఆపోజిట్ రియాక్షన్ ని చూపిస్తాయి. లేదు మేము ఇండియా కోసమే 20 లక్షలు 22 లక్షల్లో కూడా ఒక కార్ తీసుకొస్తా ఉన్నారు అనుకోండి, దాని ఆబ్వియస్లీ ఇప్పుడు ఉంటున్న రియాక్షన్ డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. పాయింట్ అంతా ప్రైస్, ఏ ప్రైస్ లో వాళ్ళు తీసుకొస్తారని. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం పొల్యూషన్ చాలా బాగా పెరిగిపోతుంది కదా మన కంట్రీలో. దీని కారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ప్రీమియమ్స్ ని కూడా కమింగ్ టైమ్స్ లో పెంచాలనే ఆలోచనలో మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా ఉంటున్న వివరాలని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. మనకి చాలా రాష్ట్రాల్లో ఉంటున్న సిటీస్ లో పొల్యూషన్ అయితే పెరుగుతుందన్న విషయం మనకి తెలిసిందే. దీని కారణంగా ఆ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకి ఎంతెంత పొల్యూషన్ ఉంటుందన్న దాన్ని బట్టి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని పెంచాలనేలా ఆలోచనలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నట్లు తెలుస్తుంది. నేను చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాను, ఒకవేళ డిలే ఎవరైనా చేస్తూ ఉంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం, బట్ మళ్ళీ తీసుకుందాం లే 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అనుకుంటే మాత్రం అది ఇప్పుడే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. బికాస్ ఈ పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా విత్ ఇన్ కమింగ్ డేస్ వాళ్ళు ఈ ప్రీమియమ్స్ ని కానీ పెంచుతున్నట్లయితే అన్నెసరీగా ఉంటున్న దానికంటే 10-15% మీరు ఎక్కువ డబ్బుల్ని పే చేయాల్సి రావచ్చు. ఏది మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ అసలు ఎక్కడికి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటున్న ఒక మంచి అడ్వైజర్ సలహాను తీసుకొని మీకు మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలన్న లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఒక్కసారి ఆ లింక్స్ ని గమనించండి.
నెక్స్ట్ సెబీ వాళ్ళు ఒక పాయింట్ లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ టూ మచ్ గా ఉంటున్నాయి. చాలా ఫోర్త్ ఉంటుంది. ఫోర్త్ అంటే మీకు నురుగు కనిపిస్తూ ఉంటది కదా, మీకు టీలు కాఫీల్లో అండ్ ఈవెన్ డిటర్జెంట్ ని మీరు నీళ్ళలో వేసి చేతో అలా అంటున్నా సరే మీకు నురగ వస్తుంది కదా, అలా ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త అనేలా చాలా టైం బ్యాక్ చెప్పారా. దీని రిలేటెడ్ గానే సెబీ చైర్మన్ గారిని మళ్ళీ క్వశ్చన్ అడుగుతూ మీరు ఏదైతే చెప్పారో దాని తర్వాత ఇప్పుడు బాగా పడ్డాయి కదా, ఇప్పుడు కూడా ఇంకా అలాంటి నురగ ఆ ఫోర్త్ ఉందని మీరు అనుకుంటున్నారా? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఇంకా ప్రజలు అలర్ట్ అవ్వాలనుకుంటున్నారా అన్న దానికి సెబీ చైర్మన్ గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. Mid caps and small caps, I think that at the point in time when the regulator felt the need to make a statement about it, the statement was made. Today the regulator feels no need to make an additional statement. ఎప్పుడైతే దాంట్లో ఫోర్త్ ఉంది ఎక్కువగా డబ్బులు వచ్చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మేము అనుకున్నాము, ఆ టైంలో మేము ఆ స్టేట్మెంట్ చేసాం. కానీ ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇంత ఫాల్ అయిన తర్వాత ఈ పరిస్థితుల్లో మేము అసలు అలాంటి స్టేట్మెంట్ చేయాలనుకోవట్లేదని, మీన్స్ ఇంకా ఫోర్త్ ఉంది అనేలా అలర్ట్ మేము ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఇవ్వాలనుకోవట్లేదని సెబీ చైర్మన్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేటా మీకు స్క్రీన్ మీద పెట్టడానికి ప్రధానమైన కారణం చాలా మంది ఐపీఓల్లో మనకి తెలిసిన పేరే కదా అని ఏ వాల్యుయేషన్ లో పడితే ఆ వాల్యుయేషన్ లో అప్లై చేస్తుంటారు. రెండోది లిస్ట్ అయ్యాక 50% 100% తో గెయిన్ ని చూసి ఇక్కడ కొంటే కూడా ఇంకో 100% గెయిన్ వస్తుంది కదా అనే ఒక ఫోమోతో చాలా ఐపీఓస్ ని అప్లై చేస్తూ ఉంటారు కదా. ఫోమో ఇన్ ద సెన్స్ ఎక్కడ మిస్ అయిపోతానో అని కొనేయడం అనమాట, ఎక్కడ పడితే అక్కడ కొనేయడం. అలా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే లాస్ట్ 3 years లో ఆల్మోస్ట్ 23 స్టార్ట్అప్ ఐపీఓస్ వచ్చాయి. అందులో 7 మాత్రమే వాళ్ళ లిస్టింగ్ ప్రైస్ కంటే అబౌవ్ ట్రేడ్ అవుతున్నాయి. మిగిలిన 16 వాళ్ళ లిస్టింగ్ ప్రైస్ నుంచి 35% బిలో ట్రేడ్ అవుతున్నాయి. అవి ఏవేవి అన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అందులో పేటిఎం 61% పడితే నైకా 50%, ఓలా ఎలక్ట్రిక్ కూడా లిస్టింగ్ ప్రైస్ నుంచి హెవీగానే కరెక్ట్ అయింది. సో మనం యూజ్ చేస్తాం కదా ఓలా ఎలక్ట్రిక్ 2 వీలర్ మన దగ్గర ఉంది, నైకాలో ఆర్డర్ చేస్తుంటాను, పేటిఎం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను, స్విగ్గీలో ఆర్డర్ చేస్తూ ఉంటాను, ఫస్ట్ క్రై కి సంబంధించి పిల్లలకు కొంటూ ఉంటాను, మామా ఎర్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని వాడుతున్నాను. ఇవన్నీ ఓకే, దీన్ని బట్టి మనం ఎంటర్ అయిపోకూడదు. ఏ వాల్యుయేషన్ లో అసలు మనం ఎంటర్ అవుతున్నాం, ఆల్రెడీ వాళ్ళ ఐపీఓ ప్రైస్ నుంచి ఎంత పెరిగిపోయింది, నాకు ఇక్కడ నుంచి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కానీ ఫర్దర్ వాళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్ కానీ వీటిలన్నిటినీ చెక్ చేసుకోకుండా జస్ట్ బికాస్ ఐపీఓ టైం నుంచి ఇంత పెరిగిందని ఎంటర్ అవుతుంటే మాత్రం ఈ ఇమేజ్ ఒక్కసారి సేవ్ చేసి ఉంచుకోండి. చాలా రేర్ గానే లిస్ట్ అయిన తర్వాత అంత లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి కూడా 100% 50% పెరిగిన కంపెనీస్ ఉంటాయి. బిగ్గెస్ట్ నైట్ మేర్ ని క్రియేట్ చేసింది మాత్రం ఐడియా ఫోర్జ్. లిస్ట్ అయిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా పాజిటివ్ హోప్సే ఇవ్వలేదు. ఐపీఓ తర్వాత లిస్ట్ అయిన తర్వాత కొన్న వాళ్ళకి నియర్లీ 70% దగ్గరగా లిస్ట్ అయిన దగ్గర నుంచి స్టాక్ లో పతనం కొనసాగుతూనే ఉంది 2023 జూలై నుంచి కూడా. కాబట్టి కంపెనీ మంచిదా చెడ్డదా అది అనాలిసిస్ చేయాలి కరెక్టే, బట్ ఎంటర్ అవుతున్న ప్రైస్ కూడా ఏంటి, ఆ వాల్యుయేషన్ కూడా ఏంటి, ఇది మెయిన్ గా తెలుసుకోవాలి కొత్త వాళ్ళు. అలా తెలియకపోతుంటే మాత్రం స్టాక్స్ జోలికి మీరు మీ ఓన్ గా ఎంటర్ అయిపోకండి, మ్యూచువల్ ఫండ్స్ తోనే ఉండండి. ఆల్సో రీసెంట్ గా వచ్చి మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ చేసి బాగా పెరిగిన ఐపీఓస్ ఉన్నాయి కదా, అవి వాటి పీక్ నుంచి ఎంతెంత కరెక్ట్ అయ్యనే డేటా కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. MobiKwik 54%, డామ్ క్యాపిటల్ 44%, స్విగ్గీ 39%, వారా ఎనర్జీస్ 38%, ఎన్టీపీసీ గ్రీన్ 32%, ఐజీఐఎల్ 31%, నీవో బూపా 29%. ఇలా ఏ కంపెనీస్ వాటి హైస్ నుంచి ఎంతెంత పడ్డాయనే డేటా కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ కైనెటిక్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా తక్కువగా వినే పేరు స్టాక్ మార్కెట్ లో, బట్ బయట మీరు ఆల్రెడీ వినే ఉంటారు. లూనా అని కైనెటిక్ స్కూటర్స్ 1990 నుంచి 2004 వరకు కూడా మీరు చాలా దగ్గరలో చూసుంటారు. మోటార్ సైకిల్స్ లో ఉంటారు, గ్రేట్ ట్రాన్స్మిషన్స్ అండ్ కొన్ని మెయిన్ షాఫ్ట్స్ అండ్ ఇతర ప్రొడక్ట్స్ వీళ్ళు చేస్తుంటారు. ఈవెన్ ఈవీ కంట్రోలర్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ గా బిజినెస్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళు అప్డేట్ చేస్తున్నది వీళ్ళు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ లోకి ఎంటర్ అవుతున్నారని విత్ 50 crore ఇన్వెస్ట్మెంట్. చిన్నదే ఇన్వెస్ట్మెంట్, ఏం పెద్దది కాదు, బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ తో ఆల్మోస్ట్ 60,000 బ్యాటరీ ప్యాక్స్ ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి పర్టికులర్ గా 2 వీలర్ అండ్ 3 వీలర్ రిలేటెడ్ గా ఉంటున్న బ్యాటరీస్ పరంగా వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారని ఇలా కైనెటిక్ గ్రూప్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ 440 crore ఉంటున్న కంపెనీ, ఆల్రెడీ 64 PE దగ్గరగా ఉంది. అండ్ నాకు తెలిసి రీసెంట్ గానే స్టాక్ 140 150 దగ్గర నుంచి ఒక 50% దగ్గరగా పెరిగిపోయింది. ప్రాబబుల్లీ అనౌన్స్మెంట్స్ ముందుగానే ఎవరికైనా వాళ్ళ రిలేటెడ్ గా క్లోజ్ గా ఉంటున్న వాళ్ళకి కూడా పాస్ అయి ఉండొచ్చు. రీసెంట్ సేల్స్ లేని స్ట్రాంగ్ గ్రోత్ ఏం లేదు, మీన్స్ ఆన్ క్వార్టర్లీ బేసిస్ చెప్తున్నాను, ఈ 2024 లో చెప్తున్నాను. వెరాజ్ ఆన్ ఇయర్లీ బేసిస్ చూస్తుంటే గ్రాడ్యువల్ గా మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది, అలాంగ్ విత్ ఇంప్రూవింగ్ దేర్ ప్రాఫిటబిలిటీ. అండ్ షేర్ హోల్డింగ్ లో పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదు. చాలా టైం బ్యాక్ నుంచి 20,500 షేర్ హోల్డర్స్
ఉన్నారు. ఇప్పుడు కూడా 22,750 షేర్ హోల్డర్స్ ఉన్నారు. మేనేజ్మెంట్ దగ్గర ఆల్మోస్ట్ 59.35% వాటా ఉంది. అండ్ ఫ్యూ క్వార్టర్స్ బ్యాక్ FIS రిలేటెడ్ గా 7% దగ్గరగా హోల్డింగ్ స్టార్ట్ అయినట్టు అండ్ DIS మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి హోల్డింగ్ కూడా మెయింటైన్ చేయట్లేదనేలా ఈ డేటాను బట్టి అయితే మనకి అర్థం అవుతుంది. సో రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్న దాంతో స్టాక్ వెళ్ళిన వాల్యుయేషన్ కొంత ఎక్స్పెన్సివ్ ఉందనేది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. అండ్ రీసెంట్ క్వార్టర్స్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఏం వాళ్ళ నెంబర్స్ లో కూడా కనిపించలేదు. నెక్స్ట్ వాళ్ళ లారస్ ల్యాబ్స్ పడింది కదా, దానికి మెయిన్ రీజన్ న్యూయార్క్ టైమ్స్ లో ఎమర్జెన్సీ ఫుడ్, టీబీ టెస్ట్ అండ్ HIV డ్రగ్స్ రిలేటెడ్ గా ఫండ్స్ ఇంకా విడుదల కావట్లేదని, US రిలేటెడ్ గా ఈవెన్ కోర్ట్ రూలింగ్ కూడా ఫండ్స్ రిలీజ్ చేయాలనే చెప్తున్నా ఇంకా దాని పరంగా ఎటువంటి డబ్బులు రిలీజ్ అవ్వట్లేదని అలా డేటా అయితే కనిపిస్తూ ఉండడం. అండ్ ఈ డేటా రిలేటెడ్ గా ఉంటున్న లారస్ ల్యాబ్స్ ఇంపాక్ట్ ని ఇవాళ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేస్తుండడం ప్రాబబ్లీ కంపెనీ రిలేటెడ్ గా ఇవాళ కొంత ప్రెషర్ అయితే తీసుకొచ్చుండొచ్చు. బట్ అల్టిమేట్ గా కోర్ట్స్ చెప్తున్నది కానీ ఈవెన్ ఎలాన్ మస్క్ గా చెప్తున్నది కూడా ఆ ఫండింగ్ అయితే ఆగదు అని. లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా అయితే యూజువల్ గా ఇంపాక్ట్ అయితే ఉండకూడదు. బట్ స్టిల్ ఇంకా ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు. US కి సంబంధించిన ఎయిడ్ ఏదైతే ఉందో, సపోర్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఇంకా డబ్బులు రావట్లేదనే అప్డేట్స్ అయితే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ CDSL అలాగే NSDL రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. బికాస్ NSDL IPO అయితే రాబోతుంది కమింగ్ టైమ్స్ లో. ఆల్మోస్ట్ 3,000 crore IPO అయితే వాళ్ళు లాంచ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బట్ వీళ్ళ కాంపిటీటర్, మెయిన్ కాంపిటీటర్ CDSL 2017 లోనే లిస్ట్ అయింది. యాక్చువల్ గా ఫస్ట్ ఈ డిపాజిటరీ రిలేటెడ్ గా సెక్యూరిటీస్ ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకునే విధంగా ఫస్ట్ వచ్చింది ఇండియాలోకి NSDL వాళ్ళే 1996 లో అనుకుంటాను. తర్వాత CDSL వాళ్ళు 1999 లో వచ్చారు. బట్ స్టార్టింగ్ NSDL రావడంతో మెజారిటీ ఆఫ్ షేర్ NSDL దే అనమాట. బట్ స్లోగా CDSL వాళ్ళు ఏం చేస్తారంటే బ్రోకర్స్ తో కొంత కాంటాక్ట్ ని బాగా మెయింటైన్ చేయడం అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటున్నా సార్ట్ అవుట్ చేయడం. ఈవెన్ నితిన్ కామత్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారు చూడండి. 2016 వరకు CDSL NSDL రిలేటెడ్ గా పెద్ద చేంజ్ లేదు, కానీ CDSL కి మేము ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే లోకల్ రిప్రజెంటేటివ్ పెట్టారు, హరీషా గారిని పెట్టారు బెంగళూరులో. దీంతో చాలా మంది బ్రోకర్స్, కొత్త బ్రోకర్స్ అందరూ కూడా CDSL ని చూస్ చేసుకున్నారు. దీంతోనే CDSL రిలేటెడ్ గా అందరి బ్రోకర్ CDSL చూస్ చేసుకుంటుండడం అక్కడ చాలా మార్కెట్ షేర్ గెయిన్ అయితే కనిపించిందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అల్టిమేట్ గా ఈ ఎంటైర్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిన మొదటి కంపెనీ NSDL కూడా మార్కెట్ లోకి IPO గా రాబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏ వాల్యుయేషన్ లో వీళ్ళు రాబోతున్నారని. అండ్ CDSL ఫ్రమ్ లిస్టింగ్ నుంచి ఎలాంటి గెయిన్స్ ని ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేసింది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. బట్ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు NSDL వస్తుందంటేనే ఈ పాయింట్ లో CDSL ఏ వాల్యుయేషన్ లో ఉందో ఇంచుమించు అదే వాల్యుయేషన్ వాళ్ళు అడుగుతారు. కాబట్టి CDSL వచ్చినప్పటి నుంచి ఇంత పెరిగింది కాబట్టి ఇది కూడా అంత పెరుగుతుందని అనుకునేప్పుడు వీళ్ళ జర్నీని CDSL కరెంట్ వాల్యుయేషన్ జర్నీతోనే స్టార్ట్ చేస్తారన్న ఒక లాజిక్ ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి న్యూజెర్సీలో ఉంటున్న సోమర్సెట్ ఫెసిలిటీ రిలేటెడ్ గా జనవరి 27 నుంచి 31 వరకు US FDA వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగిందంట. ఆ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఎటువంటి ఇష్యూస్ లేవనేలా వీళ్ళకి రిపోర్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది మంచి విషయమే ఫ్రెండ్స్. వేదాంత రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైనా స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే ఇది జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క స్టాక్ ఉంటున్న వాళ్ళకి అడిషనల్ గా వీళ్ళు డీమర్జ్ చేస్తున్న కంపెనీల్లో 4 కంపెనీల్లో 4 స్టాక్లు వస్తాయన్నమాట. అంటే టోటల్ గా వేదాంతతో కలుపుకొని ఇంకొక 4 స్టాక్స్, ఒక స్టాక్ కాస్త ఒక కంపెనీ కాస్త 5 కంపెనీలుగా మారబోతుంది. దీనికి షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్ కూడా డీమర్జర్ ప్లాన్ రిలేటెడ్ గా అప్రూవల్ అయితే ఇచ్చేశారు. మీకు అర్థం కావాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద డేటా ఉంచుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. వేదాంత రిలేటెడ్ గా ఇప్పుడు ఉంటున్న వేదాంత లిమిటెడ్ కాస్త వేదాంత లిమిటెడ్ గానే ఉంటూ వేదాంతలో ప్రెసెంట్ ఉంటున్న అల్యూమినియం ఒక సపరేట్ బిజినెస్ అయిపోతుంది, ఆయిల్ అండ్ గ్యాస్ ఒక సపరేట్ బిజినెస్ అవుతుంది, పవర్ ఒక సపరేట్ బిజినెస్ అవుతుంది, వేదాంత స్టీల్ అండ్ ఫెరస్ మెటీరియల్స్ ఇంకొక సపరేట్ బిజినెస్ అవుతుంది. వేదాంత లిమిటెడ్ లో వీళ్ళ జింక్ బిజినెస్ ఉంటుంది అనమాట. లైక్ హిందుస్థాన్ జింక్ లో వీళ్ళు 63% వాటాను హోల్డ్ చేస్తున్నారు కదా, అది వేదాంతతోనే ఉంటది. సో ఇలా కానీ డీమర్జ్ అయితే 5 కంపెనీలు వస్తాయా? ఈ 5 కంపెనీల్లో నేను ప్రధానంగా వాల్యూ ఎక్కడ ఉంటదని చూస్తున్నానంటే వేదాంత లిమిటెడ్ మంచిగానే ఉంటది, వేదాంత అల్యూమినియం కూడా మంచిగా ఉంటది, అండ్ వేదాంత పవర్ రిలేటెడ్ గా కూడా మంచి వాల్యూ అయితే ఉంటది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ 4 కంపెనీలు 2, 3, 4, 5 ఈ 4 కూడా ఇప్పుడు వేదాంత ఒక్కట్లోనే అన్ని ఇంక్లూడ్ అయిపోయినాయి కదా. కాబట్టి వీటన్నిటికీ వాల్యుయేషన్ ఒకటే మార్కెట్ తీసుకుంటది అనమాట. కానీ ఇప్పుడైతే ఇవి సపరేట్ అవుతాయో వీటన్నిటికీ డిఫరెంట్ వాల్యుయేషన్స్ వచ్చి యాడ్ అవడం కారణంగా ఇప్పుడుంటున్న దానికంటే యూజువల్ గా డీమర్జ్ చేసిన తర్వాత మంచి వాల్యుయేషన్స్ వాటికి రిలేటెడ్ గా రీరేటింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్స్ డీమర్జర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైతే వేదాంత రిలేటెడ్ గా వాల్యుయేషన్ మార్కెట్ కరెంట్ తీసుకుంటుందో వాటిని డివైడ్ చేసిన తర్వాత వాటికంటే బెటర్ వాల్యుయేషన్ ఉండే అవకాశమే ఉందనేలా ప్రెసెంట్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న డేటాను చూస్తున్నప్పుడు, అంటే ఈ కరెంట్ సెగ్మెంట్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ ఉంటాయి కదా, అల్యూమినియం లో ఇతర కంపెనీస్ ఉంటాయి, ఆయిల్ అండ్ గ్యాస్ లో ఇతర కంపెనీస్ ఉంటాయి, పవర్ లో ఇతర కంపెనీస్ ఉంటాయి, వాటి వాల్యుయేషన్స్
రెస్పెక్టివ్ వాల్యుయేషన్స్ డీమర్జ్ అయిన తర్వాత వాటికి అటైన్ అవుతాయి కాబట్టి యూజువల్ గా డీమర్జర్స్ ప్రమోటర్స్ ఇదే ఒపీనియన్ తో చేస్తుంటారు, వాల్యూ అన్లాక్ చేయాలి షేర్ హోల్డర్స్ కానీ. లెట్స్ సీ ఆఫ్టర్ డీమర్జర్ వేదాంతకి ప్రెసెంట్ ఎలాంటి మార్కెట్ క్యాప్ ఉందో, ఈ వేదాంత లిమిటెడ్ తో కలుపుకొని 5 కంపెనీస్ ఎలాంటి మార్కెట్ క్యాప్ ని అచీవ్ అవుతాయి అనేది డీమర్జర్ తర్వాత కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ద రిఫరెన్స్ చెప్తున్నాను, ప్రెసెంట్ ఈ 5 కంపెనీలు కలిపి ఉంటున్న వేదాంత 1,63,000 కోట్ల వాల్యుయేషన్ లో మార్కెట్ లో ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ డీమర్జర్ తర్వాత 5 కంపెనీలని కలిపి ఎంత వాల్యుయేషన్ లో ఎంత మార్కెట్ క్యాపిటల్ లో 5 ఉన్నాయనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం డీమర్జర్ కంప్లీట్ అయిన తర్వాత. ఇది 2023 సెప్టెంబర్ లో అనౌన్స్ చేసిన డీమర్జర్. అక్కడి నుంచి ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ ఇప్పుడు షేర్ హోల్డర్స్, క్రెడిటర్స్ అందరి దగ్గర నుంచి కూడా అప్రూవల్ అయితే లభించింది. కమింగ్ టైమ్స్ లో ఇవైతే డివైడ్ అయ్యి డీమర్జ్ అయ్యి మార్కెట్ లో అయితే లిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళ వాల్యుయేషన్స్ చూడండి, నిఫ్టీ రిలేటెడ్ గా అండ్ నిఫ్టీలో ఏ కంపెనీస్ పెరిగే దాని రిలేటెడ్ గా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ డేటాను షేర్ చేశారు. నిఫ్టీ ఒక ఈపీఎస్ అట లాస్ట్ FY23 నుంచి ఎలాంటి గ్రోత్ రేట్ తో గ్రో అయింది అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా అలాంటి గ్రోత్ రేట్ తో గ్రో అయితే ఈపీఎస్ ప్రెసెంట్ ఉంటున్న 1000 దగ్గర నుంచి 1300 కి వెళ్తుందని. అలా వెళ్తే ఈపీఎస్ 1300 లో ఉండి PE 21 లో ఉంటది అనుకోండి, నిఫ్టీ ఎక్కడ ఉండాలి? 1300 మల్టిప్లైడ్ బై 21. ఎందుకంటే PE ఈజ్ ఈక్వల్ టు స్టాక్ ప్రైస్ బై ఈపీఎస్ కదా, మరి స్టాక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు PE ఇంటూ ఈపీఎస్ అవుతుంది కదా. ఈపీఎస్ ఇది PE 21 ఉంటుంది అనుకుంటే 21 మల్టిప్లైడ్ బై 1300, నిఫ్టీ ఆల్మోస్ట్ 27,300 కి FY27 నాటికి వెళ్ళాలని, ఆ పాయింట్ లో సెన్సెక్స్ 90,000 కి వెళ్తుందని వాళ్ళు అభిప్రాయపడుతూ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం బ్యాంకింగ్ ఇండస్ట్రీ లీడ్ చేయబోతుందని, అందులో వాళ్ళ టాపిక్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని, ఐటీ స్పేస్ లో వాళ్ళ టాపిక్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అని, ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ కూడా ఇంప్రూవ్ అవ్వబోతుందని అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అవబోతుందని, అందులో వాళ్ళ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ని చూస్తున్నారని, ఆటో ఇండస్ట్రీ పరంగా లూమాక్స్ ఆటో, మెటల్ స్పేస్ పరంగా జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండ్ క్యాపిటల్ గుడ్స్ పరంగా వాటెక్ వాబాగ్, ఫార్మా పరంగా పిరమాల్ ఫార్మా, సిమెంట్ పరంగా జేకే సిమెంట్ అండ్ కన్స్యూమర్ డిస్క్రిషనరీ పరంగా టైటాన్ కంపెనీని వాళ్ళు ప్రధానంగా గమనిస్తున్న కంపెనీస్ గా చెప్తూ కమింగ్ టైమ్స్ లో స్లోగా స్టడీగా మార్కెట్స్ లో గ్రోత్ ఉంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏసీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 420 crores విలువ చేసే కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర లభించిందని, ఇందులో భాగంగా 1121 రఫ్ టెరైన్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ ని వీళ్ళు డిఫెన్స్ వాళ్ళకి అందించనున్నారని. బికాస్ డిఫెన్స్ లో కూడా లాజిస్టిక్స్ నీడ్స్ ఉంటాయి కదా, దానికోసం ఈ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ యూజ్ అవుతాయి. డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి కూడా పెద్ద పెద్ద గూడ్స్ ఉంటాయి, వీటితో లిఫ్ట్ చేసి వేరియస్ ప్లేసెస్ లో పెడుతూ ఉంటారు. లైక్ ఇలా క్యారీ చేసుకొని వెళ్ళడానికి కూడా ఈ ట్రక్స్ యూజ్ అవుతూ ఉంటాయి. దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ అదానీ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 250 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ని కమిషన్ చేశారని, మీన్స్ అక్కడి నుంచి పవర్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారని. రాజస్థాన్ లో ఇది యూజువల్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అప్డేట్ చేస్తారు, దీంతో పాటు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఇక బిజినెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా అప్డేట్స్ చేస్తూ ఉంటారు. సో దట్ అక్కడి నుంచి పవర్ జనరేట్ అవుతున్నప్పుడు ఆ బిజినెస్ ని కూడా మనం నెంబర్స్ లోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి ఈ అప్డేట్స్ మనకి యూస్ఫుల్ గా ఉంటాయి. అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL వాళ్ళకి సౌత్ వెస్ట్రన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఈపీసీ కాంట్రాక్ట్ లభించిందని, 25 kV OHE అండ్ PSI సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ చేస్తున్నారు. ఇది రైల్వేస్ కి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ ఉంటది కదా, దాని పరంగా అనమాట. ఈ మొత్తం ప్రాజెక్ట్ ఒక విలువ 156 crores అనేలా మెన్షన్ చేస్తున్నారు. కొరియన్ వెబ్ సిరీస్ ని, కొరియన్ సినిమాల్ని చూసే వాళ్ళు మన ఇండియాలో పెరుగుతున్నారు కదా. ఈవెన్ కొరియా రిలేటెడ్ గా టూరిజం ని పెంచాలని కూడా ఈజ్ మై ట్రిప్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇండియన్ టూరిస్టులకి కొరియా అనేది ఒక టాప్ ట్రావెల్ డెస్టినేషన్ గా చేయడానికి కొరియన్ టూరిజం ఆర్గనైజేషన్ తో ఈజ్ మై ట్రిప్ వాళ్ళు పార్ట్నర్ అవుతున్నట్టు. పార్ట్నర్ ఏం చేస్తారు, ఐటనరీస్ ని ప్రిపేర్ చేస్తారు, అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి చూడొచ్చు, మస్ట్ విజిట్ అట్రాక్షన్స్ ఏంటి, ఎసెన్షియల్ ట్రావెల్ ఇన్సైట్స్ ఏంటి, వీటన్నిటి రిలేటెడ్ గా డేటాని ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేస్తారనమాట ఇండియన్ టూరిస్ట్ ని కొరియాకి వెళ్ళమని. దీని కారణంగా ఈజ్ మై ట్రిప్ వాళ్ళకి కూడా బిజినెస్ పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ ని కుదుర్చుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోన్ పే వాళ్ళు కూడా IPO గా రావడానికి ప్రయత్నిస్తున్నారని. ఆల్రెడీ మోబిక్విక్, పేటిఎం మార్కెట్ కి వచ్చేసాయి, వీళ్ళు కూడా మార్కెట్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. వీళ్ళ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రీసెంట్ FY24 పరంగా చూసినప్పుడు ఏమో 5064 crore ఉంది, 74% పెరిగింది FY23 తో కంపేర్ చేస్తే. బట్ ఇంకా నెట్ లాస్ లో ఉంటున్న కంపెనీ 1996 crores దగ్గరగా లాస్ లో ఉన్నారు. బట్ లాస్ అయితే సిగ్నిఫికెంట్ గా నారో అయితే అవుతుంది. యూపీఐ మార్కెట్ లీడర్, ఆల్మోస్ట్ 47.67% యూపీఐ మార్కెట్ షేర్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ వీళ్ళు ఎలాంటి వాల్యుయేషన్ లో వస్తారని. నెక్స్ట్ క్యాన్ఫిన్ హోమ్స్ వాళ్ళు IBM ఇండియా వాళ్ళతో టైఅప్ అయి కోర్ బిజినెస్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి 297 crore ఫర్ నెక్స్ట్ 7 years ఖర్చు పెట్టబోతున్నట్లు క్యాన్ఫిన్ హోమ్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ జ్యోతి స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకోవాలి. పవర్ గ్రిడ్ వాళ్ళ రిలేటెడ్ గా 741 crore విలువ చేసే ఆర్డర్ 800
600 kV హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ రిలేటెడ్ గా HVDC ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి అందినట్టు. దీంతో టోటల్ ఆర్డర్స్ నియర్లీ 2000 crores దగ్గరగా ఇన్ హ్యాండ్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారనేలా జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ డ్రామా అయితే ఎండింగ్ కి వచ్చినట్లు కనిపిస్తుంది. ఫైనలీ బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన కంట్రోల్ అయితే తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కి సంబంధించిన కంట్రోల్ ని వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారని, కాబట్టి వాళ్ళని ప్రమోటర్స్ గా డిక్లేర్ చేసుకుంటూ రెగ్యులేటర్స్ కి షేర్ హోల్డర్స్ కి వాళ్ళ పేర్లని కూడా అనౌన్స్ చేస్తూ మంచిగా మేము కంపెనీ నడుపుతాం అనేలా బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు, బర్మాన్ గ్రూప్ వాళ్ళు అయితే అప్డేట్స్ చేస్తున్నారు. ప్రాబబ్లీ దీంతోనేమో కంపెనీ ఇవాళ 15% దగ్గరగా పెరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.